ట్రైన్‌లో చైన్ ఎవరు లాగారు ఎలా తెలుస్తుంది? ఎవరో ఎమర్జెన్సీ చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతుంది. కానీ రైల్వే సిబ్బందికి ఏ కోచ్‌లో చైన్ లాగారు? ఎవరు లాగారు? అనేది ఎలా తెలుస్తుంది? ఫస్ట్ చైన్ లాగినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చైన్ లాగానే కోచ్‌లో ఉన్న ఎమర్జెన్సీ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. దాంతో బ్రేక్ పైప్‌లోని కంప్రెస్డ్ ఎయిర్ ప్రెషర్ తగ్గుతుంది. ఈ ప్రెషర్ తగ్గినప్పుడు ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్ దానికి ఎమర్జెన్సీ సిగ్నల్ ఐడెంటిఫై చేసి బ్రేక్స్ వేస్తుంది. కొన్ని ట్రైన్స్‌లో ఈ ప్రెషర్ మార్పును లోకోమోటివ్‌లోని ఎయిర్ ఫ్లో సెన్సార్, బ్రేక్ పై ప్రెజర్ ద్వారా కూడా సిబ్బంది గుర్తించగలరు. అయితే ఏ కోచ్‌లో చైన్ లాగారు ఎలా తెలుస్తుంది? దానికోసం కోచ్‌లోనే ఇండికేషన్ సిస్టమ్ ఉంటుంది. చైన్ ఆపరేట్ అయినప్పుడు అలారం ఇండికేషన్ యాక్టివేట్ అవుతుంది. కొన్ని ఎల్హెచ్బి కోచ్ డిజైన్స్‌లో కోచ్ బయట కూడా ప్యాసింజర్ అలారం చైన్ ఇండికేషన్ లైట్ ఉంటుంది. చైన్ లాగిన వెంటనే ఆ కోచ్‌లోని బ్రేక్ పైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడితో గాలి బయటకు వస్తుంది. వాల్వ్ వద్ద ఉన్న ఒక చిన్న లివర్ కిందకి పడిపోయి ఉంటుంది. రైలు ఆగగానే ఆర్‌పీఎఫ్ సిబ్బంది లేదా గార్డ్ ప్లాట్‌ఫామ్ మీదకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ కోచ్ బయట నుంచి గాలి శబ్దం వస్తుందో లేదా రెడ్ లివర్ కిందకి ఉందో చూసి ఆ బోగిని వెంటనే గుర్తుపడతారు. అలాగే కొన్ని సిస్టమ్స్‌లో లోకో పైలట్ లేదా గార్డ్‌కు ఆడియో విజువల్ ఇండికేషన్ ద్వారా ఏ కోచ్ నుంచి ఏ లొకేషన్ నుంచి అలారం ఆపరేట్ అయిందో కూడా గుర్తించే ప్రొవిజన్ ఉంటుంది. తర్వాత ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి ఎందుకు చైన్ లాగారో పరిశీలిస్తారు. వ్యక్తిని గుర్తించాల్సి వస్తే అక్కడ ప్రయాణికుల సమాచారం, అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్ లేదా ఇతర ఆధారాలు ఉపయోగించవచ్చు. ఇన్వెస్టిగేషన్ ద్వారా వ్యక్తిని గుర్తించే అవకాశం ఉంటుంది.